Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Last class we will discussing the open cycle gas turbines and closed cycle gas turbines. Last class we will discuss in these two topics, and in this class we will discussing the constant pressure and volume process. Constant pressure process and constant volume process దేంట్లో అంటే గ్యాస్ టర్బైన్స్లో కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాసెస్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అనేవి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ ద యూనిట్ 6 నేమ్ ఈజ్ ద గ్యాస్ టర్బైన్స్ లెక్చర్ 23. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనం ఈరోజు క్లాస్లో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ ఇన్ గ్యాస్ టర్బైన్స్ అండ్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ ఇన్ గ్యాస్ టర్బైన్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. ఈ 3 టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్స్ అంటే ఏంటో చూద్దాం. The constant pressure or continuous combustion type of gas turbines works on principle of Buoyancy. అంటే ఏంటంటే కాన్స్టెంట్ ప్రెజర్ లేదా కంటిన్యూస్ కంబషన్ టైప్స్ గ్యాస్ టర్బైన్స్ని ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుందంటే బెర్నౌల్లి సైకిల్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. The basic elements of this turbine are shown in figure. These are basic elements అనేవి మనకి ఫిగర్లో మనకి చూద్దాం. ఒకసారి మీ టర్బైన్లో చూద్దాం. This is the constant volume, constant pressure gas turbine diagram. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే చూడండి, ఈ డయాగ్రామ్ వచ్చేసి మనకి కాన్స్టెంట్ ప్రెజర్ గ్యాస్ టర్బైన్స్ అనే డయాగ్రామ్ అండి ఇది. ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్లయితే మనం అసలు ఏమేం పార్ట్స్ ఉంటాయి అసలు చూద్దాం ఒకసారి. స్టార్టింగ్ మోటార్, దిస్ ఈజ్ ద మోటార్ అండ్ దిస్ ఈజ్ ద ఎయిర్ ఇన్. విచ్ టైప్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద స్టీమ్ అంటే మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమ్. ఫ్యూయల్ విల్ బి పాసెస్ ఇన్ దిస్. ఫ్యూయల్ అనేది దీంట్లోకి మనకి పాస్ అవుతుంది. ఇక్కడ ఇదేంటంటే బర్నర్, ఇది వచ్చేసి బర్నర్. దిస్ ఈజ్ ద కంబషన్ ఛాంబర్. And this is ikkada burner and this is the turbine. And this is the generator. And these are all the parts. These are all the constant pressure process parts. First of all, what is the uses of the కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. వాట్ ఈజ్ ద యూజెస్ ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెజర్ టర్బైన్ అని చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఎయిర్ అనేది అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఇలా ఎంటర్ అవుతుంది. అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది ఈ ప్రాసెస్ ద్వారా ఎంటర్ అయ్యి మనకి దేంట్లో స్టార్ట్ అవుతుందంటే మనకి కంబషన్ ఛాంబర్లోకి మనకి వస్తుంది. ఈ కంబషన్ ఛాంబర్లో ఈ ఎయిర్ అనేది కంబషన్ అయ్యి సమ్ ఫ్యూయల్స్ విల్ బి మిక్స్డ్ అన్ దిస్ కంబషన్ ఛాంబర్. కంబషన్ ఛాంబర్లో ఏమవుతుంది, ఫ్యూయల్ కూడా మనకి కంబషన్ అయ్యి మనకి ఏమవుతుందంటే ఫ్యూయల్ కూడా ఇక్కడ మిక్స్ అవుతుంది. ఫ్యూయల్ కూడా కంబషన్ ఛాంబర్లో మిక్స్ అయ్యి ఇక్కడ ఈ మిక్స్ అయిన ఈ కంబషన్ అయిన గ్యాసెస్ ప్లస్ ఫ్యూయల్స్ అనేవి ఇక్కడ కలిసినప్పుడు ఏమవుతున్నాయి అంటే బర్న్ అవుతున్నాయి. బర్న్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ గ్యాసెస్ చూడండి, ఈ యారోస్ అనేది ఇండికేట్ చేశాను. ఈ యారోస్ ద్వారా మనకి ఈ టర్బైన్లోకి వస్తాయి.
ఈ టర్బైన్లోకి వచ్చినప్పుడు ఈ టర్బైన్ ఏముందంటే ఈ టర్బైన్ లోపల ఉన్న బ్లేడ్స్ అనేవి మనకి వాటికి టచ్ ఆ హీట్ గ్యాసెస్ అంటే లోపల ఉన్న బ్లేడ్స్‌కి టచ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవ్వటం స్టార్ట్ అయితాయి. ఆ రొటేట్ అయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే పవర్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ జనరేటర్ దిస్ ఈస్ ద అంటే పవర్ అనేది మనకి జనరేట్ లేదా ట్రాన్స్మిట్ అవుతుంది. ట్రాన్స్మిట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? అయిన తర్వాత ఈ ఎగ్జాస్ట్ ఇది చూడండి. ఇలా ఉంది చూడండి. ఇది చూడండి మనకి ఈ యారోలో ఇలా ఈ యారో ఇది అంటే మనకి హీట్ ఎంతైతే మనకి గ్యాసెస్ కావాలో ఈ టర్బైన్‌లో ఉంచుకొని మిగతా గ్యాసెస్ అనేది ఏం చేస్తుందంటే బయటికి ఇలా ఎగ్జాస్ట్ చేస్తుంది. దిస్ ఈస్ ద దిస్ ఈస్ ద కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్స్ ప్రాసెస్. ఫస్ట్ సారి చూసుకుందాం. కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ టర్బైన్స్ అంటే ఏంటో మనం ఏం చెప్పుకున్నాం? కాన్స్టెంట్ ప్రెషర్ లేదా కంటిన్యూయస్ కంబషన్ టైప్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ అనే ఏ ప్రిన్సిపల్ మీద మనకి ఆధారపడి ఉంటుందంటే మనకి బయాన్స్ సైకిల్ అనే ప్రిన్సిపల్ మీద మనకి ఆధారపడి ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ ఎలిమెంట్స్ అంటే స్టార్టింగ్ మోటార్ ఒకటి, ఎయిర్ ఇన్, ఫ్యూయల్, బర్నర్, కంబషన్ ఛాంబర్, జనరేటర్, టర్బైన్ అండ్ ఎగ్జాస్ట్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద basic elements of the turbine. Next, compressor is a coupled to the couple the turbine and work necessary to run the compressor is obtained from the turbine out. అంటే ఏంటంటే కంప్రెసర్ ఎలా రన్ అవుతుందంటే మనకి ఈ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది కంప్రెసర్లోకి మనకి ఎంటర్ అయినప్పుడు ఆ ఎయిర్ ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది. కంప్రెస్ అయిన ఈ కంప్రెస్ అయిన ఎయిర్ అనేది దేంట్లోకి వెళ్తుంది? టర్బైన్లోకి వెళ్తుంది. అంటే టర్బైన్లోకి వెళ్తుందని చెప్తాను. ఎయిర్ డ్రాన్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ ఈజ్ కంప్రెస్డ్ ఇన్ ద మల్టీస్టేజ్ కంప్రెసర్. ఇక్కడ ఏం టైప్ ఆఫ్ కంప్రెసర్ యూజ్ చేస్తామంటే ఇక్కడ మల్టీ స్టేజ్ కంప్రెసర్ అనేది యూజ్ చేస్తాం. ఈ మల్టీ స్టేజ్ కంప్రెసర్ అనేది చూస్తాం. ఆ మల్టీ స్టేజ్ కంప్రెసర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద ప్రెషర్ విల్ బి హై. ఎందుకంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్లో నుంచి మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి కంబషన్ ఛాంబర్లోకి వస్తుంది, కంప్రెసర్లోకి వస్తుంది. కాబట్టి ఆ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది కంప్రెస్ అయిన తర్వాత ఎక్కడ కంప్రెస్ అవుతుంది? మల్టీ స్టేజ్ కంప్రెసర్ దగ్గర కంప్రెస్ అయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ హై ప్రెషర్ అనేది మనకి బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ద రేషియో యూజువల్లీ రేంజెస్ ఫ్రమ్ 4 to 6 బట్ సమ్ కేసెస్ మే బి అప్ టు 18. మనకి వాటి యొక్క రేంజెస్ అంటే టెంపరేచర్ యొక్క ప్రెషర్ యొక్క రేంజెస్ ఎంతవరకు మనకి ఇంక్రీజ్ అవుతాయంటే ఒక్కోసారి 4 to 6 నుంచి లేదా ఇంకా ఎక్కువ కేసెస్లో మనకి 18 వరకు వాటి యొక్క ప్రెషర్ లెవెల్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయని చెప్తున్నాం. నెక్స్ట్, హై కంప్రెస్డ్ ఎయిర్, దిస్ ఈస్ ద కంప్రెషన్ రేషియో. ద కంప్రెషన్ రేషియో ఈజ్ ఫ్లోస్ ఇంటూ ద కంబషన్ ఛాంబర్. దిస్ కంప్రెషన్ రేషియో విల్ ఫ్లోస్ ఫ్రమ్ ద కంబషన్ ఛాంబర్ వేర్ ద ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఫ్యూయల్ పంప్. అంటే ద ఫ్యూయల్ విల్ బి ఇంజెక్టెడ్. ఫ్యూయల్ అనేది మనకి లోపలికి ఎంటర్ అవుతుందా? ఈ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుంది? ఈ అట్మాస్ఫియర్కి ఎయిర్ వచ్చి ఈ అట్మాస్ఫియర్కి ఎయిర్ అండ్ ఫ్యూయల్ మనకి ఈ ట్యూబ్ ఉంది కదా, ఈ ఫ్యూయల్ కంబషన్ ఛాంబర్లో మనకి ఈ రెండు మిక్స్ అవుతాయి అని చెప్పుకున్నాం. ఫ్యూయల్ అండ్ కంబషన్ ఛాంబర్లో ఉన్న గ్యాసెస్ అనేవి ఇక్కడ మిక్స్ అవుతాయి అని చెప్పుకుంటున్నాం. ఈ మిక్స్ అయినప్పుడు ఏమవుతుంది? అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఎంటర్స్ ద కంప్రెసర్ అండ్ ద గ్యాసెస్ ఆఫ్ కంబషన్ ఛాంబర్, the atmospheric air will be entering into the compressor. In combustion and exhausted to the atmosphere, the working medium must be continuously replaced. Thus is the open cycle turbine. అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి వచ్చినప్పుడు కంప్రెస్ అయిన తర్వాత ఈ కంబషన్ ఛాంబర్లో ఏమవుతుందంటే
ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. ఈ గ్యాసెస్ 2 వచ్చినప్పుడు ఫ్యూయల్ అనేది బర్న్ అయ్యి ఇక్కడ ఏం చేస్తుంది టర్బైన్‌కి వచ్చి కనెక్ట్ అయినప్పుడు ఆ టర్బైన్ బ్లేడ్స్ అని రొటేట్ అవుతుంది. ఆ బ్లేడ్స్ రొటేట్ అవ్వడం వల్ల పవర్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుందని చెప్తాను. ఆ ట్రాన్స్మిట్ దాన్ని ఏమంటున్నాం ఓపెన్ సైకిల్ సిస్టమ్ అని అంటున్నాం. ఆ ఓపెన్ సైకిల్ సిస్టమ్‌లో ఏదైతే మనకి జరుగుతుందో ఈ కాన్స్టెంట్ ప్రాసెస్‌లో కూడా మనం సేమ్ అదే జరుగుతుంది. ద పార్ట్ ఆఫ్ ద పవర్ విల్ బి ప్రొడ్యూస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది టర్బైన్ దగ్గర ద పవర్ విల్ బి ప్రొడ్యూస్డ్ అంతే కదా టర్బైన్ దగ్గర పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టర్బైన్ దగ్గర పవర్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఇట్ ఈస్ యూజ్డ్ టు డ్రైవ్ ద కంప్రెసర్ అండ్ రిమైండర్ ఈ మనీ యుటిలైజ్డ్ టు రన్ ద జనరేటర్. ఇప్పుడు జనరేటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు పవర్ అనేది టర్బైన్ దగ్గర మనకి ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఇక్కడ షాఫ్ట్ అనేది ఒకటి కనెక్ట్ అయ్యింది చూడు కనెక్ట్ చేసాను చూడు ఈ కంప్రెసర్ నుంచి దీనికి మనకి ఒక షాఫ్ట్ అనేది కనెక్ట్ చేసాం. ఆ షాఫ్ట్ వల్ల కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టు రన్ ద జనరేటర్ వాటిని యూజ్ చేసి ఈ షాఫ్ట్ని యూజ్ చేసుకొని ఈ టర్బైన్స్ జనరేటర్ అనేది మనకి ఏమవుతుంది మనకి జనరేటర్ అనేది ఏమవుతుంది రన్ అవుతుంది. ఈజ్ కాల్డ్ యాజ్ ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ఏమంటున్నామంటే ఎయిర్ క్రాఫ్ట్స్ షిప్స్ అని అంటున్నాం. అదే కదా ఇక్కడ మనకి చూసుకుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం మ్యాటర్ అసలు మనం ఏం చేసామని ఒకసారి మ్యాటర్ అనేది చూద్దాం. ద కాన్స్టెంట్ ప్రెజర్ ఆర్ కంటిన్యూస్ కంబషన్ టైప్ ఆఫ్ గ్యాస్ టర్బైన్స్ వర్క్స్ ఆన్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బేటాన్ సైకిల్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ టర్బైన్స్ అదేగా కంబషన్ అసలు కాన్స్టెంట్ ప్రెజర్ లేదా కంటిన్యూస్ కంబషన్ టైప్ ఆఫ్ టర్బైన్స్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటున్నాయి అంటే బియాండ్ సైకిల్ మీద మనకి ఆధారపడి ఉంటుంది. వీటి యొక్క పార్ట్స్ ఏమేంటంటే స్టార్టింగ్ మోటార్, ఎయిర్ ఇన్, ఫ్యూయల్స్, కంబషన్ ఛాంబర్, బర్నర్, జనరేటర్, టర్బైన్, ఎగ్జాస్ట్. దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టెంట్ ప్రెజర్ process. This compressor is coupled to the turbine and the work necessary to run the compressor is obtained from the టర్బైన్ అవుట్. అంటే మనకి కంప్రెసర్కి ఆలో అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది వచ్చినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ కంప్రెసర్ అయ్యి ఏమవుతుంది కంబషన్ ఛాంబర్లోకి మనకి కంబషన్ ఛాంబర్లోకి ఆ గ్యాసెస్ అనేవి వెళ్తాయి. అక్కడ కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఆ టర్బైన్కి ఆ కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత ఆ గ్యాస్ హీట్ అయిన గ్యాసెస్ ఏం చేయాలి హీట్ అయిన గ్యాసెస్ అనేవి టర్బైన్కి వచ్చి కనెక్ట్ అవుతుంది. ద ఎయిర్ డ్రాన్స్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కంప్రెస్డ్ ఇన్ ద మల్టీస్టేజ్ కంప్రెసర్. అంటే ఎయిర్ అనేది మనకి ఏమవుతుంది అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది మనకి కంప్రెసర్లోకి వచ్చినప్పుడు which టైప్ ఆఫ్ కంప్రెసర్ విల్ బి యూజ్డ్ అంటే మల్టీ స్టేజ్ కంప్రెసర్ ఆర్ యూజ్ అనేది ఈ కాన్స్టెంట్ ప్రెజర్లో మనం యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టీ స్టేజ్ కంప్రెసర్ అనేది మనకి అట్మాస్ఫియరిక్ ఎయిర్లో ఉన్న మనకి గ్యాసెస్ అనేవి మనకి కంప్రెసర్లోకి వచ్చినప్పుడు కంప్రెస్ అయిన తర్వాత కండెన్సర్లోకి వెళ్ళేటప్పుడు ఏమవ్వాలంటే ప్రెజర్ అనేది ఈ మల్టీ స్టేజ్ కంప్రెసర్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి హై ప్రెజర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఈ మల్టీ స్టేజ్ కంప్రెసర్ని మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ద రేషియో యూజువల్లీ రేంజెస్ ఫ్రమ్ హై రేంజ్ వరకు ప్రెజర్ అనేది బిల్డప్ ఎంత రేషియో ఆఫ్ ప్రెజర్ మనకి వస్తుందంటే 4 to 6 ఇంకా సమ్ కేసెస్లో 18 వరకు కూడా వాటి యొక్క రేంజెస్ టెంపరేచర్ యొక్క రేంజెస్ అనేది చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ హై కంప్రెస్డ్ ఎయిర్ దెన్ ద ఫ్లోస్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్ వేర్ ద ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ బై మీన్స్ ఆఫ్ ఫ్యూయల్ పంప్. ఇదేగా మనం చెప్పుకుంది. అదే ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ విల్ బి ఎంటర్ టు ద కంప్రెసర్ అండ్ ద గ్యాసెస్ ఈజ్ కంబషన్ అండ్ ఎగ్జాస్ట్ టు ద అట్మాస్ఫియరిక్.
ద వర్కింగ్ మీడియం మస్ట్ బి కంటిన్యూస్లీ రీప్లేస్ దిస్ ఈజ్ అండ్ ద ఓపెన్ సైకిల్ టర్బైన్. అంటే ఏంటంటే ఓపెన్ సైకిల్ టర్బైన్లో ఏం చేస్తున్నాం మనం, టర్బైన్ మన కంప్రెసర్ యూజ్ చేస్తాం. కంప్రెసర్ అట్మాస్ఫియర్కి ఏరియా మనకి ఎంటర్ అవుతుంది. అట్మాస్ఫియర్కి ఏరియా ఎంటర్ అయిన తర్వాత కంప్రెసర్లో కంప్రెస్ అయ్యి కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. ఆ కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన మనకి ఆ కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యూయల్ అనేది మనకి గ్యాసెస్లో మనకి మిక్స్ అయ్యి బర్న్ జరిగి, ఆ బర్న్ జరిగిన సమ్ హీట్ గ్యాసెస్ అనేది ఏమవుతుంది టర్బైన్కి టచ్ అయినప్పుడు బ్లేడ్స్ అనేవి రొటేట్ అయితే బ్లేడ్స్ రొటేట్ అయినప్పుడు ద పవర్ విల్ బి ట్రాన్స్మిటెడ్ అనేది చెప్పుకుంది. దాన్ని ఏమంటున్నాం ఓపెన్ సైకిల్ టర్బైన్ అనేది చెప్తున్నాం. అదే ఇక్కడ మనం చెప్పింది ద పార్ట్స్ ఆఫ్ ద పవర్ ప్రొడ్యూస్డ్ బై ద టర్బైన్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ ద కంప్రెసర్ అండ్ ద రిమైండర్ ఈజ్ యూటిలైజ్డ్ టు రన్ ద జనరేటర్ ఆర్ ప్రొపెల్ ద ఎయిర్ క్రాఫ్ట్ షిఫ్ట్. అంటే ఏంటంటే ద పవర్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత టర్బైన్లో పవర్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ కంప్రెసర్కి మరికి ఈ కంప్రెసర్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న మనకి ప్రెజర్స్ అనేవి మనకి జనరేటర్కి మనకి యూటిలైజ్ చేసినప్పుడు ఆ జనరేటర్ అనేది మనకి టచ్ అవుతుంది. ఆ జనరేటర్ అనేది మనకి రన్ అవుతుంది. దీన్ని ఏమంటున్నాం కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అని అంటున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్. కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్స్ అనేవి చూద్దాం. దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్స్ డయాగ్రామ్. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్స్ అనేది చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ ద ఎయిర్ ఇన్, అంటే ప్రాసెస్ ఇక్కడ నుంచి కంప్రెసర్ నుంచి జరుగుతుంది. ద ఎయిర్ విల్ బి ఎంటర్ ఇన్ టు ద కంప్రెసర్ అండ్ ఇక్కడ కంప్రెషన్ అయిన ఎయిర్ అనేది ఏమవుతుందంటే మనకి టు టచ్ ద వాటర్ జాకెట్, టు టచెస్ ద స్పార్క్ ప్లగ్. ఈ స్పార్క్ ప్లగ్ నుంచి మనకి ఏం కనెక్ట్ చేస్తున్నాం, నాజిల్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఈ నాజిల్ నుంచి ఏం కనెక్ట్ చేస్తుంటే ఈ నాజిల్ ఎక్కడ కనెక్ట్ చేస్తున్నామంటే గ్యాస్ టర్బైన్కి మనకు కనెక్ట్ చేస్తాం. ఈ గ్యాస్ టర్బైన్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ హీట్ గ్యాసెస్ అనేవి వచ్చాయి కాబట్టి టర్బైన్లోకి ఒక బాయిలర్ అనేది దీనికి కనెక్ట్ చేస్తున్నాం. ఈ బాయిలర్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ స్పార్క్ ప్లగ్కి ఒక వాటర్ జాకెట్ అనేది తొడుగుతున్నాం. ఈ వాటర్ జాకెట్ తొడిగిన తర్వాత ఈ వాటర్ జాకెట్ నుంచి సమ్ హాట్ వాటర్ అనే ఒక నాజిల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసి దేనికి కనెక్ట్ చేసిన హీట్ గ్యాసెస్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ హీట్ గ్యాసెస్ అనేవి మనం ఇంకొక టర్బైన్ పెట్టినప్పుడు ఈ హీట్ గ్యాసెస్ అనేవి టర్బైన్ వచ్చి పవర్ మనకి ట్రాన్స్మిట్ అయ్యి ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. ఈ కంప్రెసర్కి అండ్ ఈ కంప్రెసర్కి మనకు స్టీమ్ టర్బైన్కి ఏం చేస్తున్నాం అంటే ఒక షాఫ్ట్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి వాటర్ జాకెట్ అనేది మనకి ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ పంప్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ వాటర్ అనేది మనకి ఇక్కడ కూల్ అయిన వాటర్ అనేది ఇక్కడ ఈ పంపు ద్వారా మనకి ఈ సంపులోకి పడతాయి. దిస్ ఈజ్ ద పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ టర్బైన్. ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఎయిర్ డ్రాన్ ఫ్రమ్ atmospheric is compressed adiabatically to the pressure of 3 bar air. Compressed air is admitted to the combustion through air volume. అంటే ఏంటంటే ఎంత ప్రెషర్ అనేది మనం బిల్డ్ చేసినప్పుడు 3 బార్ ఆఫ్ ఎయిర్ కంప్రెస్డ్ ఎయిర్ అనేది మనకి లోపలికి పంపిస్తాం. ఇక్కడ నుంచి కంప్రెసర్ నుంచి మనకి అట్మాస్ఫియర్లోకి ఉన్న ఎయిర్ అనేది కంప్రెసర్లోకి మనకి పంపిస్తున్నాం. వేర్ ఎయిర్ is valve and nozzle valves and are closed. This is our nozzles, these are all the closed. The fuel is injected to the combustion chamber. In the combustion chamber the fuel అనేది అక్కడ combustion chamber లో ఇంజెక్ట్ అవుతుంది. ఆ ఇంజెక్ట్ అయినప్పుడు ఆ కంబషన్ ఛాంబర్ ఇంజెక్ట్ అయినప్పుడు ది ఇగ్నిషన్ బై ద స్పార్క్ ప్లగ్ అనేది ఇగ్నిషన్ అవుతుంది. కంబషన్ ఛాంబర్లో ఆ స్పార్క్ ప్లగ్ అనేది మనకి ఇగ్నిషన్ అవుతుంది. ద హై ప్రెజర్ గ్యాసెస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఇప్పుడు ఏమవుతుంది, ద హై ప్రెజర్ గ్యాసెస్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద టర్బైన్ త్రూ ద నాజిల్స్. నాజిల్స్ నుంచి హై ప్రెజర్ గ్యాసెస్ అనేవి మనకి టర్బైన్లోకి వెళ్ళి
ఏమవుతాయి, టు పాసెస్ త్రూ ప్రెజర్ ఈజ్ ఎంట్రీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ విచ్ ఈజ్ యూటిలైజ్డ్ ద టర్బైన్ టు ప్రొడ్యూస్ పవర్. అంటే మనకి ఈ నాజిల్స్ అని ద్వారా మనకి హై ప్రెజర్ గ్యాసెస్ అని మనకి టర్బైన్కి మనం టచ్ అయినప్పుడు ప్రెజర్ ఎనర్జీ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయిన టర్బైన్ని టర్బైన్ ఏం చేస్తుందంటే పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. When the gases after expanding over the blades, the boiler where the steam is produced of the heat exhaust gases and they are filling the exhaust into the atmosphere. అంటే ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎయిర్ అనేది మనకి ఇక్కడ కంప్రెసర్లో అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది నేను కంప్రెసర్లోకి పంపిస్తున్నాను. ఈ కంప్రెసర్లోకి పంపించిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ ఎయిర్ అనేది కంప్రెషన్ అయ్యి సమ్ గ్యాసెస్గా ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి ఎక్కడికంటే ఈ కంబషన్ ఛాంబర్లోకి వెళ్తాం. ఈ కంబషన్ ఛాంబర్కి ఏమేమి కనెక్ట్ చేస్తూ ఉంటామంటే స్పార్క్ ప్లగ్ అనేది కనెక్ట్ చేసి ఉంచుతాం. ఈ స్పార్క్ ప్లగ్ కనెక్ట్ చేసిన తర్వాత స్పార్క్ ప్లగ్ అండ్ నాజిల్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంటాం. ఈ నాజిల్స్ అనేవి క్లోజ్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఎయిర్ కూడా పంపించినప్పుడు ఏమవుతున్నాయి, ఫస్ట్ మామూలు నాజిల్స్ అనేవి క్లోజ్డ్గా ఉంటాయి. ఈ ఎయిర్ పంపించినప్పుడు ఆ నాజిల్స్ విల్ బి ఓపెన్. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఓపెన్ హాట్ గ్యాసెస్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. ఇక్కడ హాట్ గ్యాసెస్ అనేవి ఫామ్ అయ్యే వల్ల స్పార్క్ అనేది ఇగ్నిషన్ అవుతుంది. ఈ హాట్ గ్యాసెస్ పాస్ అయిన తర్వాత ఈ నాజిల్స్ ద్వారా ఈ హాట్ గ్యాసెస్ అనేవి టర్బైన్లోకి వెళ్ళి మనకి ఇక్కడ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఈ ట్రాన్స్మిట్ అయిన పవర్ ఈ బాయిలర్ నుంచి సమ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి ఇలా మనం బయటకు పంపిస్తాం. లేదా మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇలా కొన్ని గ్యాసెస్ అనేవి బయటకు వెళ్ళిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇదే కంబషన్ ఛాంబర్లోకి సమ్ కూలర్ అనేది యాడ్ చేసినప్పుడు మనకేమవుతుంది, కూల్ అవుతాయని చెప్పి ఇక్కడ ఏంది హాట్ గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ విల్ బి హాట్. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ద హాట్ వాటర్ లెవెల్. దిస్ హాట్ వాటర్ లెవెల్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఎగ్జాస్ట్ గ్యాసెస్. అండ్ ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్కి మళ్ళీ ఈ హాట్ వాటర్ లెవెల్కి కనెక్ట్ చేసి ఇంకో టర్బైన్ అని కనెక్ట్ చేస్తున్నాం. ఈ టర్బైన్ ద్వారా మళ్ళీ ఇక్కడ పవర్ జనరేట్ అయ్యి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అని దీని ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతాయి. ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ మరియు ఈ టర్బైన్కి మరియు కంప్రెసర్ ఒక సాఫ్ట్వేర్ కనెక్ట్ చేసి ఉంచుతాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ హాట్ గ్యాసెస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక వాటర్ జాకెట్ అనేది మనం తొడుగుతున్నాం. ఈ వాటర్ జాకెట్ తొడిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ లోపల ఉన్న గ్యాసెస్ అనేవి ఏం చేస్తున్నాయంటే మనకి హీట్ అవుతాయి కదా. ఈ హీట్ అయినప్పుడు మనకి బయటికి మనకి బ్లాస్ట్ అవ్వకుండా ఈ వాటర్ జాకెట్ అనేది యూజ్ చేస్తాం. ఈ వాకెట్ జాకెట్ నుంచి సమ్ వాటర్ పంప్ అనేది ఫీడ్ చేస్తాం. ఈ వాటర్ జాకెట్ ఏం చేస్తుంది, మనకి సమ్ హీట్ అయిన గ్యాసెస్ నుంచి డ్రాప్ వాటర్ పడుతూ ఉంటాయి. ఈ వాటర్ సంపు చేసుకొని పంప్ అనేది మనకి పంపు నుంచి ఈ వాటర్ సంపులోకి ఈ వాటర్ అనేది మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. చూడండి, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అంటే ఎయిర్ డ్రాన్ ఫ్రమ్ ద అట్మాస్ఫిరిక్. This is a compressor adiabatically to the compressor of 3 bar air compressor into the air is admitted to the combustion chamber air values. అంటే ఏంటంటే ఫస్ట్ కంప్రెషన్ ఛాంబర్లోకి మనకి అదే కంప్రెసర్లోకి ఎయిర్ అనేది అట్మాస్ఫియర్ ఎయిర్ ఎంత ఎంటర్ అవుతుందంటే 3 బార్ ఆఫ్ ప్రెషర్తో మనకి ఎయిర్ అనేది మనకి ఎంటర్ అవుతుంది. వెన్ ద వాల్యూస్ ఆఫ్ నోజల్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ టు ద కంబషన్ ఛాంబర్ అండ్ ద ఇగ్నిషన్ స్పార్క్. అంటే మనకి అక్కడ గ్యాసెస్ అనేవి ఫామ్ అయిన తర్వాత దేనికి కనెక్ట్ అవుతున్నాయి, కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత కంబషన్ ఛాంబర్లో స్పార్క్ ప్లగ్ ఉంటుంది, మళ్ళీ స్పార్క్ ప్లగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, నాజిల్ ఉంటుంది. ఈ స్పార్క్ ప్లగ్ అనేది ఫస్ట్లో క్లోజ్ అయినప్పుడు ఈ గ్యాసెస్ అన్ని వచ్చినప్పుడు ఆ స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్ అయ్యి ఆ నాజిల్ అనేది ఓపెన్ అవుతుంది. High pressure gases is entering into the fluid of the nozzle. When the passes through the nozzle, pressure energy is converted into kinetic energy utilized the turbine is produced power. అంటే మనకి లోపల ప్రొడ్యూస్ అయిన హై ప్రెజర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి వాటిని దేనిగా యూటిలైజ్ చేసుకుంటుందంటే దేనిలో టర్బైన్ అనేది పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ద గ్యాసెస్ ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఓవర్ ద బ్లేడ్స్
when the entering the boiler which the steam is produced by the heat of exhausted gases and they are finally exhausted into the atmosphere. ఏమవుతాయి, అలా హీట్ అయిన తర్వాత మనకి ఎంత అయితే కావాలో మనం యూజ్ చేసుకుని మిగతా గ్యాసెస్ అన్ని మనం ఏం చేస్తున్నాం అంటే బయటికి ఎగ్జాస్ట్ చేస్తున్నాం, అంటే బయటికి పంపిస్తున్నాం. దిస్ ఇస్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే అటికిన్సన్ సైకిల్. అంటే వీటిలో మనకి పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ ఎలా పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం ఈ ప్రాసెస్లో. దిస్ ఈస్ ద పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్. పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్. ఇన్ దిస్ పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అటికిన్ సైకిల్. ద sequence of operation is, which type of operation? Sequence of operation is used in this Atkinson cycles. Air enter the compressor at process 1. Air will be entering into the compressor at process 1. It is compressed adiabatically from 1. Adiabatically గా మనకి కంప్రెస్ అక్కడ ఎయిర్ అనేది కంప్రెస్ అయిన తర్వాత 2 at stage 2 లేదా at point 2 the fuel is injected into the combustion chamber and ignition. ఇక్కడ ఏమవుతుంది, ద ఫ్యూయల్ అనేది సెకండ్ స్టేజ్ దగ్గర ఏముంది, ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ అయ్యి కంబషన్ ఛాంబర్ దగ్గర మనకి స్పార్క్ ప్లగ్ అనేది ఇగ్నిషన్ అవుతుందని చెప్తున్నాం. నెక్స్ట్ టేక్స్ ప్లేస్ ద కాన్స్టెంట్ వాల్యూమ్ బై ద స్పార్క్ ప్లగ్ ఈజ్ రీప్లేస్డ్ బై ద వర్టికల్ లైన్ 2 to 3. దిస్ ఈస్ ద వర్టికల్ లైన్. This is the vertical line 2 to 3. Then the constant volume of spark plug. Next, hot gases expanded through the 3 to 4. The hot gases will be expanded in 3 to 4. This is the PV equals to constant. This is the P will be in this TS diagram. The P is constant and also V equals to constant. But PV diagram lo where PV power R equals to PV power gamma equals to constant. In this TS diagram where P equals to constant and also V is the constant. And this gases expands adiabatically at 3 to 4. The turbine producing the work at 4. The turbine will be producing the work 4. The expands gases are exhausted into the atmosphere. అంటే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జాస్ట్ గ్యాసెస్ విల్ బి ఎక్స్పాండెడ్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏం చేస్తున్నాం, అట్మాస్ఫియర్లోకి మనం పంపిస్తున్నాం. దిస్ ఈస్ ద అట్కిన్ సైకిల్. అదేగా మనం చెప్తుంది అట్ ప్రాసెస్ 1ని కంప్రెసర్ అంటున్నాం. ఇట్ ఈస్ కంప్రెస్ అడియాబాటికల్ ఎట్ పాయింట్ 1 టు ద సెకండ్ స్టేజ్ 2. ద ఫ్యూయల్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద కంబషన్ ఛాంబర్ ఆఫ్ ద ఇగ్నిషన్. మనకి అట్ ప్రాసెస్ 1 దగ్గర మనకి కంప్రెస్ అవుతుంది, అట్ 2 దగ్గర మనకి ఫ్యూయల్ అనేది మనకి ఎంటర్ అవుతుంది. ఆ ఫ్యూయల్తో పాటు ఇంజెక్ట్ అయ్యి కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది. కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్పార్క్ అనేది ఇగ్నిషన్ అవుతుందని చెప్పుకుంటున్నాం. When takes place at the constant volume by the spark plug, it is replaced with the vertical line has a 3 to 4. అవును, వర్టికల్ లైన్ రిప్రజెంట్ 3 to 4 అని చూపించాను చూడండి. మనకి 3 to 4 వర్టికల్ లైన్స్ వాటిని ఏమంటున్నాం, స్పార్క్ ప్లగ్స్ అని అంటున్నాం. నెక్స్ట్ హాట్ గ్యాసెస్ ఎక్స్పాన్స్ అడియాబాటికల్ 3 to 4 వచ్చేసి మనకి హాట్ గ్యాసెస్గా రిప్రజెంట్ చేసుకున్నాం. ద టర్బైన్స్ ప్రొడ్యూసింగ్ వర్క్ at 4 at the expand gases are exhausted into the adiabatically. This is the Atkinson cycle. Next, advantages of the turbines. Advantages of the turbines. Speed fluctuations due to variations of the velocity of hot gases. అంటే అడ్వాంటేజెస్ అంటే స్పీడ్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు వాటి యొక్క వేరియేషన్స్ అనేవి వెలాసిటీస్ యొక్క వేరియేషన్స్, వెలాసిటీ ఆఫ్ గ్యాసెస్ యొక్క వేరియేషన్స్ అనేవి మనకి ఒకే విధంగా ఉంటాయి. అలానే రెడ్యూస్డ్ స్టీమ్ జనరేటింగ్ యూనిట్ ద యూటిలైజ్ ద హై లెవెల్ హీట్ ఎనర్జీ అవైలబుల్. విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ మనం ఏ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం యూటిలైజ్ చేసుకుంటున్నామంటే జనరేటర్లో మనకి హై లెవెల్ హీట్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుంది. దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద టర్బైన్స్. నెక్స్ట్గా చూసుకున్నట్లే ఫ్యూయల్స్ యూజ్డ్ ఇన్ గ్యాస్. విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ విల్ బి యూజ్డ్ ఇన్ గ్యాస్ టర్బైన్స్ అని మనకి 2 మార్క్స్కి ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం.
ఏమేం టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ అంటే ద ఫాలోయింగ్ ఫ్యూయల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద గ్యాస్ టర్బైన్స్. ఫస్ట్ వన్ ఇస్ లిక్విడ్ ఫ్యూయల్స్, గ్యాసియస్ ఫ్యూయల్స్ అండ్ సాలిడ్ ఫ్యూయల్స్. లిక్విడ్ ఫ్యూయల్స్ అంటే ఏంటిది మనకి? లిక్విడ్ ఫ్యూయల్స్ అంటే ఆయిల్ అండ్ హెవీ రిఫైన్డ్ టర్బైన్స్లో యూజ్ చేసిన లిక్విడ్ ఫ్యూయల్స్. నెక్స్ట్ గ్యాసెస్ ఫ్యూయల్ టు ప్రొడ్యూసింగ్ ద గ్యాస్ బ్లాస్ట్ ఫంక్షన్స్ గ్యాస్ అండ్ కోల్ గ్యాస్. దీస్ ఆర్ ఆల్ ద గ్యాసెస్ ఫ్యూయల్స్. సాలిడ్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? పల్వరైజ్డ్ కాయిల్. Pulverized coil is called as a solid fuels. Next, what are the advantages of the gas turbines? These are all the advantages of the gas turbine. Gas turbines వల్ల advantages ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్, gas turbines are employed in following to propel our aircraft and ships. ఇక్కడ ఈ గ్యాస్ టర్బైన్స్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ప్రొపల్ ఎయిర్ క్రాఫ్ట్స్లోను, షిప్స్లోను ఈ గ్యాస్ టర్బైన్స్ అనేవి యూజ్ చేస్తాం. టు డ్రైవ్ ద లోకోమోటివ్ అండ్ ఆటోమొబైల్స్. అంటే లోకోమోటివ్స్ అండ్ ఆటోమొబైల్స్లో మనం కూడా ఈ గ్యాస్ టర్బైన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం చెప్పుకున్న ఆటోమొబైల్స్ అనే ఒక చాప్టర్ కూడా మనకి సబ్జెక్ట్లో ఉంది. నెక్స్ట్ అది 8th యూనిట్. అది దానికి కూడా అక్కడ బ్రీఫ్గా ఆటోమొబైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్, టు జనరేట్ ద ఎలక్ట్రికల్ పవర్. ఈ గ్యాస్ టర్బైన్స్ వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ పవర్ అనేది మనకి జనరేట్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఏమవుతుంది? ఫర్ సూపర్ హీటింగ్ ఆఫ్ ఐస్ ఇంజిన్స్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ సూపర్ హీటింగ్ అనేది. ఫర్ కెమికల్ ప్రొడ్యూసింగ్, ఫర్ ప్రొడ్యూసింగ్ ఎయిర్ బ్లాస్టర్స్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీస్. అంటే ఎయిర్ బ్లాస్టర్స్ అనేవి మనకి స్టీల్ ఇండస్ట్రీస్లో ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద గ్యాస్ టర్బైన్స్. థ్యాంక్ యూ. మనకి ఇంతవరకు మనం ఇక్కడ ఈ యూనిట్లో ఏమేమి చూసాం? కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్, అండ్ విచ్ టైప్ ఆఫ్ ఫ్యూయల్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద టర్బైన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద టర్బైన్స్ అనేవి చూసాం. ఇంతటితో మనకి ఏమైంది? యూనిట్ 6 గ్యాస్ టర్బైన్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకి జెట్ ప్రొపల్షన్ యూనిట్ 7 వచ్చేసి ఏంటి? జెట్ ప్రొపల్షన్స్. నెక్స్ట్ క్లాస్లో జెట్ ప్రొపల్షన్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి చిన్న యూనిట్, చాలా చిన్న యూనిట్. మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మనకి ఈ యూనిట్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈజీగా మనకి ఈజీగా చూసుకున్న మనకి ఈజీగా ఒక ఎస్ఐ క్వశ్చన్, ఒక షార్ట్ క్వశ్చన్ రాయొచ్చు. మనకి ఈజీగా రాసుకోవచ్చు. ఈ యూనిట్స్లో నుంచి చిన్న యూనిట్ బాగా చదువుకుంటే మనకి ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి జెట్ ప్రొపల్షన్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.